తిరుపతి లోక్సభకి తొలిసారి ఉప ఎన్నిక జరగబోతోంది. బల్లి దుర్గాప్రసాదరావు కరోనా కాంప్లికేషన్స్తో చెన్నైలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 16న మరణించడంతో మార్చి 15లోగా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. దీని కొరకు అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ రెండూ తమ అభ్యర్థులను ప్రకటించడం కూడా అయిపోయింది. బీజేపీ, జనసేన విషయంలో ఇంకా క్లారిటీ లేదు. తిరుపతి లోక్సభకి ఘన చరిత్ర ఉంది. తిరుపతి మొదటి ఎంపీ అనంతశయనం అయ్యంగార్ గారు లోక్సభ ప్రథమ డిప్యూటీ స్పీకర్ అండ్ రెండవ స్పీకర్గా పనిచేశారు. అటువంటి తిరుపతిలో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? మనం తిరుపతి లోక్సభను గమనిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక్క 1984లో టీడీపీ తరఫున చింతామోహన్ గెలవటం తప్పితే టీడీపీ ఇక్కడ ఎప్పుడూ విజయం సాధించలేదు. కానీ 1999లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి స్వల్ప మెజార్టీతో విజయం సాధించగలిగారు. కానీ డీలిమిటేషన్ తర్వాత జరిగిన 2 లోక్సభ ఎన్నికలు 2009, 2014లో టీడీపీ ఓడిపోయినప్పటికీ గట్టి పోటీ ఇవ్వగలిగింది. కానీ 2019 వచ్చేసరికి జగన్ గాలిలో టీడీపీ తుడుచుకుపెట్టిపోయింది. పార్టీకి గట్టి పట్టు ఉన్న వెంకటగిరి నియోజకవర్గంలో కూడా 40,000 పైగా మెజార్టీతో ఓడిపోయిందంటే టీడీపీ ఇక్కడ ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? ఒకవైపు జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. మరోవైపు జగన్ భారీగా సంక్షేమ కార్యక్రమాలు చేశాడు కాబట్టి ప్రజల్లో అంత వ్యతిరేకత లేదనే వాళ్ళు ఉన్నారు. అయితే అసలు జగన్ గాలి ఏ స్థాయిలో ఉంది ఈ రోజని తెలియటానికి ఈ ఉప ఎన్నిక ఫలితం చాలా ఐడియా మనకిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి 2 లక్షల మెజార్టీ మళ్ళీ వచ్చిందంటే అదే వేవ్ ఇంకా కొనసాగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అదే మెజార్టీని తెలుగుదేశం కనుక 1,00,000 లోపు పరిమితం చేయగలిగితే ఖచ్చితంగా అది పుంజుకున్నట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకవేళ జగన్పై వ్యతిరేకత ఉన్నా కూడా దానిని సద్వినియోగం చేసుకునే స్టేజ్లో తిరుపతిలో నాయకత్వం ఉందా, తెలుగుదేశం నాయకత్వం ఉందని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ సుప్తావస్థలో ఉన్నారు. దుబ్బాకలో జీహెచ్ఎంసీలో బీజేపీ ఎలా పోరాడిందో అలా గనక తెలుగుదేశం పోరాడగలిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మెజార్టీ 1,00,000 పరిమితం చేసగలిగే స్థాయి ఉంది. కానీ అటు టాప్ లీడర్షిప్ కానీ నియోజకవర్గ స్థాయి నేతలు కానీ ఆ కసి కనిపించటం లేదు. పార్టీకి గట్టి కార్యకర్తలు ఉన్నప్పటికీ వాళ్ళని చైతన్యపరిచి పోరాట దిశగా పయనింపజేసే స్థాయిలో నాయకత్వం లేదు. ఒకప్పుడు సూళ్ళూరుపేట అంటే తెలుగుదేశం కంచుకోట అనేవాళ్ళు. కానీ ఈరోజు మెజారిటీని 20,000 పరిమితం చేయగలిగితే అది విజయం సాధించే స్థాయికి పార్టీ వచ్చిందంటే ఎంత ఘోరమైన స్టేజ్కి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ తిరుపతి, వెంకటగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, గూడూరు ఇవన్నీ ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోవట్లు. కానీ ఈరోజు అసలు పార్టీ యాక్టివ్గా ఉందా లేదా అనే స్థాయికి వచ్చిందంటే ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలు బాధపడతారు. అదే సమయంలో జగన్ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. కానీ దాన్ని ఉపయోగించుకునే స్థాయిలో అపోజిషన్ ఉందా అండ్ ఒకటి ఇక నుంచైనా తెలుగుదేశం యాక్టివ్గా పనిచేసి మెజార్టీని కనుక 1,00,000 లోపు పరిమితం చేయగలిగితే ఇది ఆ పార్టీకి గొప్ప విజయంగానే భావించాల్సి వస్తుంది. కానీ గెలిచే సూచనలు అయితే కనిపించటం లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుదనటంలో సందేహం లేదు. అభ్యర్థుల పరంగా పెద్దగా ఇంపాక్ట్ అవుతుందని నేనైతే అనుకోవటం లేదు. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్, జగన్, టీడీపీ, చంద్రబాబు ఇదే జరుగుద్ది. కానీ అభ్యర్థుల పాత్ర పెద్ద ఉంటుందని నేను అనుకోవటం లేదు. అదేవిధంగా బీజేపీ, జనసేన ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళ పాత్ర పెద్దగా ఉంటుందని అనుకోవటం లేదు. వాళ్ళకు 2-3% ఓట్లు వచ్చినా శాతం మించి ఓట్లు రావని నేను అనుకుంటున్నాను. కాబట్టి దాని గురించి అంత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక నియోజకవర్గ స్థాయి నేతల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి అన్ని నియోజకవర్గాల్లో గట్టి నేతలు బలంగా పనిచేస్తున్నారు. కానీ ఆ స్థాయిలో తెలుగుదేశం తరఫున పనిచేయటం లేదనిపిస్తుంది. అలాగే పనబాక లక్ష్మి అభ్యర్థిత్వం మీద ఎలా ఉంటుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆమె నిజంగా గట్టిగా పోరాడుద్దా, పార్టీ చేయమంది కాబట్టి చేసుద్దా అనేది అనుమానం కూడా ఉంది.
కానీ మనం ఆ నియోజకవర్గాలు, ఆ మెజారిటీలు గమనిస్తే 2009, 2014లో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. కానీ అదే పార్టీ 2019కి వచ్చేళ్ళకి నమ్మశక్యంగా అంత బలహీనపడి పడిపోయింది. అది అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఇక ఏ స్థాయిలో పనిచేయగలదు? పూర్వవైపున తెచ్చుకోగలదా? లేకపోతే చేతులెత్తేస్తుందా? చూద్దాం.